హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డిపార్ట్మెంట్ టెస్ట్ పేపర్ కోడ్ 08 గురించి దానిలో ఏ సిలబస్ ఉంటుందో తెలుసుకుందాం. ద అకౌంట్ టెస్ట్ ఫర్ సబార్డినేట్ ఆఫీసర్స్ పార్ట్ 1 పేపర్ కోడ్ 8లో సిలబస్ ఏముంటుందంటే ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1 అంటూ, ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1 అంటూ, అకౌంట్స్ కోడ్ వాల్యూమ్ 2, పెన్షన్ కోడ్, బడ్జెట్ మాన్యువల్స్, ఫండమెంటల్ రూల్స్, సబ్సిడరీ రూల్స్ కూడా ఉంటాయి. దీంతోపాటు మనము ఫండమెంటల్ రూల్స్లో వచ్చేటువంటి లివ్ రూల్స్, ఎల్టీసీ రూల్స్, స్పెషల్ పే అండ్ అలవెన్సెస్ రూల్స్, ప్లస్ అకౌంట్స్ కోడ్ వాల్యూమ్ 1 నుండి కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క పేపర్ కోడ్ 8లో ముఖ్యంగా పెన్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతారు. అవి ఒక 20% మార్క్స్ యావరేజ్గా కవర్ చేయడానికి వీలవుతుంది. సో పెన్షన్ కోడ్ నుంచి 10 నుంచి 15 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఫైనాన్షియల్ కోడ్ నుంచి కూడా 10 నుంచి 15 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. బడ్జెట్ మాన్యువల్ మీద, అకౌంట్స్ కోడ్ మీద, లీవ్ రూల్స్ మీద, ఎల్టీసీ రూల్స్ మీద కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి బాగా మనము ఈ ఫైనాన్షియల్ కోడ్ బాగా తరోగా చదువుకోవడము. రెండవది పెన్షన్ కోడ్, పెన్షన్స్ ఎన్ని రకాలు, వాటిని పెన్షన్ను ఏ విధంగా సాల్వ్ చేయాలి, రిటైర్డ్ ఎంప్లాయీకి ఇచ్చేటువంటి పెన్షన్స్ ఏవి, సో చనిపోయిన కుటుంబానికి ఇచ్చే పెన్షన్స్ ఏవి, ఇట్లా ఎన్ని రకాల పెన్షన్స్ ఉంటాయి, ఆ పెన్షన్స్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, న్యూ పెన్షనరీ స్కీమ్ ఏ ఇయర్లో స్టార్ట్ అయింది, ఆ జీవో ఏమి, ఇట్లా మనకు తెలిసిన విషయాలే అన్నీ అడుగుతారు. కాబట్టి దీన్ని చర్చించుకొని దీన్ని ప్రతిరోజు ఈ టెక్స్ట్ బుక్లను ఒకసారి రెఫర్ చేయగలిగితే వీటి నుండి పాస్ కావడం చాలా ఈజీగా ఉంటుంది. సో నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు, ఫోన్ చేసి వాట్సాప్ మెసేజ్ పెడతా ఉన్నారు, ఈ పేపర్ కోడ్ 8 గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని చెప్పేసి. కాబట్టి దీని మీద కూడా 2-3 వీడియోస్ ఫైనాన్షియల్ కోడ్ నుంచి గన్ షాట్గా 50 to 60 క్వశ్చన్స్ ఇస్తే దాంట్లో మినిమం 10 నుంచి 12 క్వశ్చన్లు వచ్చే విధంగా ఈ ట్రెజరీ కోడ్ నుంచి ఒక 20 క్వశ్చన్లు మనం చర్చించుకుంటే వాటి నుంచి ఒక 5 క్వశ్చన్ల నుంచి 10 క్వశ్చన్లు వచ్చే విధంగా, పెన్షన్ కోడ్ నుంచి క్యాలిక్యులేషన్స్ కానీ, ఎన్ని రకాల పెన్షన్స్ ఉంటాయి, వాటి యొక్క ఏ సందర్భాల్లో వాటిని పెన్షన్స్ను గవర్నమెంట్ సర్వెంట్స్కి ఇస్తారు అని దాని మీద కూడా చర్చించుకొని, పోర్షన్ ఆఫ్ పెన్షన్ అంటే ఏమి, గ్రాడ్యుటీ అంటే ఏమి, డెత్ కమ్ గ్రాడ్యుటీ అంటే ఏమి, ఫ్యామిలీ పెన్షన్ అంటే ఏమి, సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ అంటే ఏమి, వాలంటరీ రిటైర్మెంట్ పెన్షన్ అంటే ఏమి, మెడికల్ ఇన్వాలిడేషన్ పెన్షన్ అంటే ఏమి, ఇట్లా రకరకాల పెన్షన్లో రకరకాలు ఉన్నాయన్నమాట. వాటిని బాగా నేర్చుకోగలిగితే వాటి మీద చర్చించాలి. నేర్చుకోవాల్సిన అవసరం లేదు కానీ చర్చించాలంటే ఎన్ని రకాల పెన్షన్స్ ఉంటాయి, ఈ పెన్షన్స్ ఏ సందర్భాల్లో ఏ పెన్షన్ అంటారు, సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ అని ఎందుకు అంటారు, మెడికల్ ఇన్వాలిడేషన్ పెన్షన్ అని ఎందుకు అంటారు, ఫ్యామిలీ పెన్షన్ అని ఎందుకు అంటారు, ఎన్హాన్స్డ్ పెన్షన్ అంటే ఏమి, ఇట్లా ఇంకా ఉన్నాయన్నమాట. అట్లా 1 by 1 ఒకటి మనము చర్చించుకుంటే ఈ పేపర్ కోడ్ 8 పాస్ కావడము పెద్ద కష్టమైన విషయం అయితే కాదు. కాబట్టి వీటి మీద ఒక 2-3 వీడియోస్ ఈ సిలబస్ వైజ్గా
గన్ షాట్ వీటి మీద చర్చించుకుంటే మనం ఈజీగా ఆ ఆబ్జెక్టివ్ టైప్ ఆన్సర్స్ను మనం చేయగలుగుతాము. అన్నీ తెలిసిన క్వశ్చన్సే ఉంటాయి, తెలిసిన ఆన్సర్సే ఉంటాయి. చూజ్ చేసుకోవడంలో మనము కన్ఫ్యూజ్ అవుతుంటాం. కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ వీటి గురించి మనం చర్చించుకోగలిగితే ఆ కన్ఫ్యూజన్ అనేది పోయింది. సో నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క మనం సిలబస్లో చెప్పినటువంటి ఏపీ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, ట్రెజరీ కోడ్కు సంబంధించిన వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, అకౌంట్స్ కోడ్ వాల్యూమ్ 1, అదేవిధంగా పెన్షన్ కోడ్ 1980, అదేవిధంగా పిఆర్సి 2022, బడ్జెట్ మాన్యువల్, ఫండమెంటల్ రూల్స్, సబ్సిడరీ రూల్స్, ఎల్టీసీ రూల్స్, లీవ్ రూల్స్, వీటన్నింటి మీద కూడా, ఎందుకంటే బుక్స్ ఎక్కువ ఉన్నాయి, సిలబస్ ఎక్కువ ఉంది, క్వశ్చన్స్ ఎట్లా నేర్చుకోవాలనే ఒక సందిగ్ధంలో కూడా ఉన్నారనమాట. అట్లా కాకుండా ఫైనాన్షియల్ కోడ్ నుంచి ఒక 30 నుంచి 35 బిట్స్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిలో కంపల్సరీ 10 నుంచి 12 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. అదేవిధంగా పెన్షన్ కోడ్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక 30 బిట్స్లో దాదాపు 20 బిట్స్ వస్తాయి. అదేవిధంగా ఫైనాన్షియల్ కోడ్ నుంచి కానీ ట్రెజరీ కోడ్ నుంచి ఇచ్చేటువంటి ఒక 30 క్వశ్చన్స్లో ఖచ్చితంగా ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి. మనకు దీంట్లో పాస్ కావాల్సింది 40 మార్కులు మాత్రమే. 40 మార్కుల్లో మీకు ఆటోమేటిక్గా ఒక 10-15 మార్కులకు రీచ్ అయ్యే విధంగా మనం డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి కార్యకలాపాలను బట్టి మనకు క్వశ్చన్ ఆన్సర్స్ మీద అవగాహన ఉంటుంది. మరింత 30% నేను ఇస్తున్నటువంటి సమాచారం మేరకు మీరు ప్రాక్టీస్ చేయగలిగితే పాస్ అయ్యేదానికి ఈజీగా ఉంటుంది. ప్రమోషన్స్ తీసుకునేదానికి కూడా ఇబ్బంది అయితే ఉండదు. నెక్స్ట్ వీడియోలో సిలబస్లో ఉన్నటువంటి ప్రతి కోడ్ వైజ్గా 30 to 40 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్వి, వాటిని ఎట్లా చదువుకోవాలి, మనం పదే వినడం వల్ల దానివల్ల ఉపయోగం ఏంది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.